ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు క్రీస్తు నామములో గ్రూపులో ఉన్నటువంటి నా ప్రియ స్నేహితులకు, సహోదరి సహోదరులకు, మై డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్, మీ 50 మందికి నూతన సంవత్సరపు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఐ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ ఎవ్రీవన్. ప్రతి ఒక్కరికి నా నూతన సంవత్సరపు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, గడిచి వచ్చిన దినములన్నీ ఆయన యొక్క కృపాక్షేమం ద్వారా మనల్ని వెంటాడి నా ప్రభు 2024 సంవత్సరం ప్రారంభం నుంచి ముగింపు వరకు ఆయన ఎంతగానో కృప చూపించి మన ఒక్కొక్కరి ఎడల ఆయన ప్రేమను కరుపరిచి ఇంతవరకు ప్రభు నడిపించారు. ప్రియ స్నేహితులారా, మన శక్తి కాదు, మన బలము కాదు, మన డబ్బు కాదు. ఈ దినము బ్రతికి ఉన్నామనంటే, సజీవ సంఖ్యలో నిలబడి ఉన్నామంటే కేవలం ఆయన యొక్క కృప. విశ్వసించండి, నమ్మండి. ప్రియులారా, ఆ ఒక్క ప్రేమకై, ఆయన యొక్క కృపకై ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి బద్దులమై ఉన్నాం. ప్రతి ఒక్కరము కూడా దేవుడు మన జీవితంలో చేసినటువంటి మేలులకై, ఆ కృపకై, ఆయన చూపించిన ప్రేమకై మనందరము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కాబట్టి ప్రియులారా, ఈ దినము 31వ తారీఖు అంటే ప్రతి ఒక్క మందిరములో వాచ్ నైట్ ప్రేయర్లు జరుగుతూ ఉంటాయి. ఈ యొక్క చిన్న సహోదరుడు మీకు సలహా ఏంటి అని అంటే, ఈ సహోదరుని యొక్క మనవి ఏందనంటే, ప్రియులారా, గత సంవత్సరము మీ కుటుంబాలతో సమేతంగా మీరు మందిరాలకు వెళ్ళారో నాకు తెలియదు, కానీ ప్రభు యొక్క పేరిట మీ 50 మందికి మనవి చేసేది ఏందనంటే, ఈ వాచ్ నైట్ ప్రేయర్లో, నూతన సంవత్సరపు ఎదుర్కోలు ఆరాధనలో ప్రతి ఒక్కరూ, సిస్టర్స్ మీరు కూడా ప్రతి ఒక్కరూ కుటుంబాలు సమేతంగా, సిస్టర్స్ మీరు, మీ భర్త, మీ పిల్లలు, అలాగే బ్రదర్స్ మీరు, మీ యొక్క సతీమణి, మీ పిల్లలు, యవన బిడ్డలు ఉంటే మీరు మీ కుటుంబంతో సహా, మీ తల్లిదండ్రులతో సహా తప్పకుండా కుటుంబ సమేతంగా ఈ యొక్క నూతన సంవత్సరపు ఎదుర్కోలు ఆరాధనలో కలుసుకోవాలని ప్రభు పేరట సవినయపూర్వకంగా మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఎందుకనంటే ప్రియులారా, గడిచి వచ్చిన దినములన్నీ కేవలం ఆయన కృప ద్వారానే మనము వెల్లడిపుచ్చాం. మన శక్తి కాదు, మన బలము కాదు, మన యొక్క డబ్బు కాదు. ఎంతో మంది 2024 సంవత్సరం ప్రారంభంలో మొదట జనవరి మాసంలో మనము చూసిన వారు ఈ డిసెంబర్ మాసంలో చాలా మంది కనుమరుగైపోయారు, మట్టికి మన్ను అయిపోయి ఉన్నారు. కానీ ఏ యొక్క అర్హత లేదు, ఎటువంటి పెద్ద క్వాలిఫికేషన్ లేదు, ఎటువంటి బలము ధనము ఏమీ లేవు. కానీ దేవుడు ఎందుకో నిన్ను నన్ను ఆయన యొక్క కృపాక్షేమములతో వెంటాడి, నా ప్రభు ఇదిగో ఈ చివరి దినాల్లో కూడా 2024 సంవత్సరం చివరి దినాల్లో ఇక మరికొన్ని గంటల్లో నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. కాబట్టి మన యొక్క జీవితాల్లో నూతన సంవత్సరం అడుగు పెట్టింప చేస్తూ ఉన్నాడు, నూతన సంవత్సరం అనుగ్రహిస్తూ ఉన్నాడు. కాబట్టి అందుకు మనందరము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించ బద్దులమై ఉన్నాం. చెప్పండి మీ పురుషులకి, ప్రభు యొక్క కృప ద్వారానే మనము ఈ యొక్క 12 మాసములు వెళ్ళబుచ్చాం. ప్రభువే లేకపోతే మన బ్రతుకులకు నామకరణమే లేదు, ఒక అర్థమే లేదు. కాబట్టి మనం కుటుంబ సమేతంగా దేవుణ్ణి ఆరాధిద్దాం, కుటుంబ సమేతంగా ప్రభు యొక్క మందిరానికి వెళ్దాం రండి అని చెప్పి మీ భర్తలను మీరు తీసుకువెళ్ళండి, మీ భార్యామణులను మీరు తీసుకువెళ్ళండి బ్రదర్స్. కాబట్టి ఈ యొక్క చిన్న సహోదరుడి యొక్క మనవి మీరు అంగీకరిస్తారని, ఇది నిత్యముగా పాటిస్తారని నేను విశ్వసిస్తూ ఉన్నాను. కాబట్టి ప్రియ స్నేహితులారా, మరొకసారి తెలియజేస్తున్నాను, ఐ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. ఇకపోతే మీకు తెలియజేయాల్సినటువంటి విషయం ఏంటి అంటే, మనము ఈ 2024 సంవత్సరం ఏప్రిల్ 27 27వ తారీఖు ప్రశ్నలు స్టార్ట్ చేశాం. మొదటి ప్రశ్న ఇంతవరకు తట్టగా 250 ప్రశ్నగా రేపటి దినం రాబోతూ ఉన్నది. 250 ప్రశ్నలు మనము మన జీవితంలో అవి ఎదుర్కోవడానికి, తెలుసుకోవడానికి, దేవుని జ్ఞానము నేర్చుకోవడానికి ప్రభు ఎంతగానో కృప చూపించాడు. కాబట్టి ప్రియులారా, ఈ క్విజ్లో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్క దైవ బిడ్డలకు, ప్రతి ఒక్క అక్కలకు, ప్రతి సిస్టర్స్ కు, చిన్నలుగా ఉంటున్నటువంటి సిస్టర్స్ కు, బ్రదర్స్ కు, మీ అందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు నామం పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకనంటే మీరు క్రమము తప్పకుండా ఈ క్విజ్లో పాల్గొంటున్నారు, క్రమము తప్పకుండా బైబిల్ జ్ఞానాన్ని నేర్చుకుంటున్నారు. నాకు ఎంతగానో సంతోషం. ప్రభు మన 50 మందిని బట్టి ప్రభు ఎంతగానో సంతోషపడతాడు. కాబట్టి అది అలాగే కంటిన్యూ చేయమని, ఈ 2025 సంవత్సరంలో ఇంకా ప్రభు యొక్క జ్ఞానాన్ని మనం నేర్చుకోవాలి, ఇంకా ఆత్మీయ భక్తిలో లోతుగా వెళ్ళాలి. 2024 సంవత్సరం ఏదైనా తక్కువగా ఉంటే
2025 సంవత్సరంలో నూతనంగా ఇంకా లోతైన మర్మాలు తెలుసుకొని బైబిల్ జ్ఞానాన్ని నేర్చుకొని ప్రభువుకి ఇంకా సమీపస్తులుగా మనం అవ్వాలని నేను ప్రభు పేరట ఆశిస్తూ ఉన్నాను. ప్రియులారా, 2024 సంవత్సరంలో ఏవైనా కష్టాలు నష్టాలు అవన్నీ ఉంటే మునుపు జరిగినటువంటి సంగతులన్నీ మరిచిపోయి నూతనముగా మనము ఈ యొక్క నూతన సంవత్సరంలో అడుగు పెడదాం. నూతన సంవత్సరంలో సంఘములలో వారి సంఘములు ఇచ్చే వాగ్దానాలు, ప్రభు మనకు ఏమైతే వాగ్దానాలు ఇస్తున్నారో ఆ వాగ్దానాలు ఆ ఒక్క కార్డ్స్ కు మాత్రమే పరిమితం కాదు, కానీ ఏ సందర్భంలో ఆ వాగ్దానాలు ప్రభు ఆ భక్తులకి ఇచ్చారు, అదే సందర్భాల్లో ప్రభు మన జీవితంలో అలుముకున్నప్పుడు ఆ వాగ్దానం నెరవేరుస్తాడని ఒక గొప్ప నమ్మకంతో దృఢ నిశ్చయతతో మనం వాగ్దానాలు స్వతంత్రించుకుందాం ప్రార్థనా పూర్వకంగా. కాబట్టి వ్యక్తిగత వాగ్దానాలు, క్యాలెండర్స్ ఇవన్నీ మీరు స్వాధీనపరచుకోబోతున్నారు. కాబట్టి ప్రియులారా, సంతోషంగా ప్రభువును ఆరాధిద్దాం, సంతోషంగా ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకుందాం, ప్రభువులో ఉన్నటువంటి ఆనందాన్ని మనము అనుభవిద్దాం. అపోస్తలుడైన పౌలు చెప్తాడు, ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడని. అలాగే మనము కూడా ఆనందిద్దాం, ప్రభువులో ఆనందిద్దాం. వేరే తప్పుటి కార్యకలాపాలకు వెళ్ళి మనము ఆనందించేది కాదు, కానీ ప్రభు యొక్క సన్నిధిలో ఉండి ఆనందిద్దాం. ప్రభు సన్నిధిలో ఉన్నటువంటి ఆ ఒక్క ఆనందం మనం అనుభవించి మన కుటుంబాల సమేతంగా ప్రభువును ఆరాధించి ఆయన ఇస్తున్నటువంటి నూతన సంవత్సరంలో నూతనమైన ఆశీర్వాదాలతో మన యొక్క కుటుంబ జీవనోపాధి ముందుకు కొనసాగింప చేసుకుందాం. అట్టి కృప మన 50 మందికి ప్రభు దయచేయాలని నిశ్చయముగా నేను కోరుకుంటున్నాను. కాబట్టి ప్రియులారా, క్రమం తప్పకుండా బైబిల్ క్విజ్ లో పాల్గొనండి. ఈ దినము వాచ్ నైట్ ప్రేయర్ లో నూతన సంవత్సరం ఎదుర్కొన్న ఆరాధనలో ప్రతి ఒక్కరు కలుసుకోవాలని సవినీపూర్వకంగా మీ సహోదరుడిగా నేను వేడుకుంటున్నాను. కుటుంబాల సమేతముగా, పిల్లలతో సమేతముగా పోయి ప్రభువును ఆరాధించండి, ప్రభు ఇచ్చే దీవెనలు పొందుకోమని మరొకసారి చెప్తూ ఉన్నాను. ఐ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ ఎవ్రీవన్. ప్రతి ఒక్కరికి నూతన సంవత్సరపు శుభాకాంక్షలు. గాడ్ బ్లెస్ యూ ఎవ్రీవన్. గాడ్ బ్లెస్ యూ.